2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఇంతకుముందు ఆల్రెడీ ఇది వచ్చింది వాక్యం, కానీ ఈ సంవత్సరం అంతట్లో దేవుడు చేసిన ఉపకారాలు దేనిని మనం మర్చిపోకూడదు. ఆమేనా? దేవుని స్తోత్రం. దేనిని మనము ఒకటి ఎవరితో చెప్తున్నాడనే దావీదు అంటే తన ప్రాణంతో చెప్తున్నాడు. తనలో తాను అనుకుంటున్నాడు, అమ్మో నేను గొర్రెలు కాచుకునేవాడిని, ఒకప్పుడు అడవులో తిరిగేవాడిని, అడవు జంతువులతో సహవాసం చేసేవాడిని, అలాంటిది దేవుడు నన్ను మహారాజుగా చేశాడు. ఆయన నాకు ఎన్నో మేలులు చేశాడు. ఆయన చేసిన మేలులో దేనిని నేను మరిచిపోకూడదు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో నీ దేనిని మరిచిపోవద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. రెండో విషయం, ఈ సంవత్సరం అంతా దేవుడు ఆయన రెక్కల చాటున నిన్ను భద్రపరిచాడు. మరొక తరుణం ఇచ్చాడు నీకు. నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల నుంచి విడుదల పొందాలి. ఆమేనా? ఒకవేళ శరీరాశ ఉందనుకోండి, శరీరాశ నుంచి నన్ను విడిపించండి ప్రభు అని అడగాలి. నేత్రాశ ఉంటే సినిమాలు చూస్తున్నాం అనుకోండి, ఇంకా సీరియల్ చూస్తున్నాం అనుకోండి, నేత్రాశ నుంచి నన్ను విడిపించేయ. ఎప్పుడు దాకా అడగాలి? విడుదల వచ్చేదాకా అడగాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ జీవపడమ్ము ఉంటే జీవపడమ్ము నుంచి నన్ను విడిపించేయ. ఒకవేళ స్మార్ట్ ఫోన్ బంధకాల్లో నువ్వు ఉంటే స్మార్ట్ ఫోన్ బంధకాల నుంచి నన్ను విడిపించేయ. ఈ దినాల్లో అందరూ దానికే బానిస అయిపోయింది. దేవునికి స్తోత్రం. లేకపోతే ఇంకా ఏ విషయంలో అయితే నీకు జయజీతం లేదో ఆ విషయంలో దేవుణ్ణి అడగాలి. కోపం, విపరీతమైన కోపం, అబద్ధాలు, బూతు మాటలు, ఏంటి ఏ బంధకాల్లో నీవు ఉన్నావు దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ బంధకాల్లో ఉన్నావు ఆ బంధకాల నుంచి విడిపించగలిగిన సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. మొన్న ఒక రోజున పరిచయకి నేను వెళ్తుంటే బండి మీద ఒక అతను పక్కన ఉమ్మూస్తే ఆ ఉమ్ము వచ్చి నా సొక్క మీద పడింది. వెంటనే చాలా పాపం వచ్చింది, కానీ వెంటనే యేసుప్రభు గుర్తొచ్చాడు. దేవుని స్తోత్రం. యేసయ్య శిలువలోకి తీసుకెళ్లే ముందు ఆయన ముఖం మీద మూసి, ఆయన యూదుడుగా మట్టి ఆయన గెడ్డం పట్టుకుని పీకి ఆయన నీపు మీద చేర్చి, బతుకుడా నిన్నెవరు కొట్టారో చెప్పుకో, ఇప్పుడు దాకా అనేక మంది చెప్పావు, ఇది కూడా చెప్పు అంటున్నా. సరే అయినా అలాగా ఓపికగా భరించాడు యేసయ్య. అసలు ఆయనలాగా మనం భరించగలుగుతామా? కనీసం ఎంతో కొంత యేసు ప్రభు ప్రేమలో కొంచెమైనా మనం చూపించాలని శరీరానికి నా ఉమ్మ అలా తుడుచుకుని వెళ్ళిపోయాను. నేను అప్పుడే కొత్తగా కళ్ళజోడు పెట్టుకుని వెళ్తున్నాను. ఈలోపు వాడు ఉమ్ము. సరే రథాల గురించి ఇందాక మనం వెళ్తుంటే పరిచయకి వెళ్తుంటే నా అనుభవం వస్తున్న సహోదరుడి మీద పక్కన ఎవరో ఆ ఉమ్ము వచ్చి పడింది. నాకు నా సందర్భం గుర్తొచ్చింది. సర్లే ఏం చేస్తాం, వాళ్ళకి ఆ గ్రహింపు ఉండాలి. మనం దేవుని పిల్లలం కాబట్టి మనం వచ్చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎంతో కొంత యేసయ్య మనసు నీలో ఉండాలి. ఆమేనా? యేసయ్య మనసు నీకు వచ్చేయాలి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేనా? యేసయ్య నిన్ను బంధకాల నుంచి విడిపిస్తాను అంటున్నాడు ఆయన. ఆమేనా? నీ బలహీనతలన్నింటినీ దేవుడు బలంగా మారుస్తాను అంటున్నాడు. ఆమేనా? దేవుని స్తోత్రం. ప్రతి మనిషిలో కూడా ఏదో బలహీనత ఉంటుంది. బలహీనత అంటే మన తెలుగులోనేమో వ్యాధి అని అనుకుంటాం మనం, కానీ ఇంగ్లీష్ బైబిల్లోనంట బలహీనత అంటే వంకరతనం అని అర్థం అంట. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? నీ వంకరని దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన ఉపకారాల్లో మనం దేనిని మర్చిపోకూడదు. మీకు ఒక విషయం చెప్తానండి, మనుషుల దగ్గర ఎవరైతే కృతజ్ఞత లేకుండా ఉంటారో వాళ్ళు దేవుని దగ్గర కూడా కృతజ్ఞత లేకుండా ఉంటారు. అర్థమవుతుందే నేను చెప్పింది? మనుషుల దగ్గర నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో దేవుడి దగ్గర కూడా ఆటోమేటిక్గా నువ్వు ఆ కృతజ్ఞత భావం నీకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? మనుషుల దగ్గర నువ్వు ఎలాగైతే పద్ధతిగా నడుచుకుంటాం అలవాటు అవుతుందో దేవుడి దగ్గర కూడా ఆటోమేటిక్గా నువ్వు పద్ధతిగా నడుచుకోవటం నీకు అలవాటు అయిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా సహోదరుల్ని విమర్శించడం మన పని కాదు, కానీ అట్లాంటి సందర్భం మీలో ఉంటే సరి చేసుకుంటారని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఒక ఇంచుమించుగా 2 వారాల క్రితం నేను ఆరాధన అయిపోయింది. 3వ ఆరాధనకి అశ్వరపేట ఆరాధనకి సిద్ధపడుతున్నాను. ఈలోపు ఒక సహోదరుడు పాస్టర్ గారు ఫోన్ చేశారు. అన్నయ్య చాలా బలహీనంగా ఉంది, చాలా కలవరంగా ఉంది, మీ దగ్గరికి వద్దామనుకున్నాను అంటే నేను చాలా బిజీగా ఉన్నానయ్యా, ఖాళీ లేదు అంటే ఆయన బాధ నాకు అర్థమయ్యి సర్లే రండి అన్నాను. ఆల్రెడీ సేవలో పరిగెడుతున్నాను. సర్లే రండి అన్నాను. ఆ యొక్క మర్లగూడెం ఆరాధనకి వెళ్ళాం. అక్కడ ఆరాధన చూసుకున్న తర్వాత ఆయన హృదయం అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన హృదయం దేవుడు నింపాడు. అక్కడ దేవునికి స్తోత్రం. కలవరాన్ని తొలగించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇక్కడికి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాక వాళ్ళ ఊరు ఆయన వెళ్ళిపోయాడు. సుమారుగా 10 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఒక్క ఫోన్ లేదు. నేను ఫోన్ చేసిన తీయట్లేదు ఆయన. నేను ఫోన్ చేసిన తీయట్లేదు. ఆయన ఫోన్ కూడా లేదు. ఇప్పటికీ అలా ఎంతకాలం అయిపోయిందంటే 2 వారాలు అయిపోయింది. అంతేనయ్యా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమనుకోవాలి? ఏంటి కారణం? నువ్వు మనుషుల దగ్గర కృతజ్ఞత కలిగి ఎప్పుడు ఉంటావో ఆటోమేటిక్గా దేవుడి దగ్గర కూడా కృతజ్ఞత కలిగి ఉంటావు. ఆమేనా? నీకు మనుషుల దగ్గర ఎలా నడుచుకోవాలో నీకు తెలియట్లేదు అనుకోండి, సేవకుడు అయినా విశ్వాస అయినా ఎవరైనా ఒకటే. మొదటిగా మనం నడుచుకుని వాళ్ళకి చూపించాలి సంఘానికి. దేవునికి స్తోత్రం. మనమే ఏం తెలియనట్టుగా ఉంటే సంఘం ఇంకా అజ్ఞానంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. సేవకుడికి కూడా ఏమి తెలియదు, దేవుడు నడిపిస్తాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. సేవకుడు మాదిరిని బట్టి సంఘం కూడా ఇంచుమించుగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నువ్వు దేవుని ఎదుట ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఆమేనా? దేవుని ఎదుట ఎల్లప్పుడూ కృతజ్ఞత భావం నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావంటే మనుషుల దగ్గర ఆ భావం నీ దగ్గర ఉన్నప్పుడే దేవుని దగ్గర కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే దావీదు మొత్తం అక్కడ మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, 103వ కీర్తన చదువుకుంటే అక్కడ ఇంచుమించుగా చాలా విషయాలు చెప్పాడు. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే చదవండి ఒకసారి 103:2 కాడి నుంచి. ఆ తర్వాత ఏం చేస్తాడంటే మన దేవుడు మన దోషాలన్నిటినీ క్షమిస్తాడంట ఆయన. ఆమేనానండి? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కువగా మాట్లాడే వాళ్ళ మాటల్లో దోషాలు ఉంటాయి. నా ప్రాణమా ఆయన నీ దోషాలన్నిటినీ క్షమిస్తాడు అని ప్రాణంతో చెప్తున్నాడు దావీదు. రెండోది, నీ సంకటములన్నిటినీ కుదుర్చుతాడు అంటే నీ వ్యాధులన్నిటినీ కూడా ఎక్కడికక్కడ సెట్ చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. కుదరని వ్యాధులు ఉన్నా ఆవిడ మరింత సంకటపడిను. రక్తస్రావం కలిగిన స్త్రీ అనుందా అంటే మరింత వ్యాధిగ్రస్తురాలైంది. అంటే నీ వ్యాధులన్నిటినీ దేవుడు కుదుర్చుతాడు. అక్కడికి ఎన్నైనా దోషాలు క్షమిస్తాడు యేసయ్య. వ్యాధులు కుదుర్చుతాడు యేసయ్య. ఆమేనండి? దేవుని స్తోత్రం. యేసయ్య మూడోది ఏం చేస్తాడంటే సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచిస్తాడు. ఆమేనండి? దానికి అర్థం ఏంటి? సమాధిలో నుండి విమోచిస్తాడంటే దానికి అర్థం ఏంటి? కష్టపోయింది. దేవుని స్తోత్రం. మరణము తప్పించుడా ప్రభు అయిన యెహోవా వశము. దేవుని స్తోత్రం. సంతోషంగా ఉండండి. మరణం తప్పించుడా ప్రభు అయిన యెహోవా వశము. దేవుని స్తోత్రం. ఎన్నైనా అక్కడికే 4 అయినాయి. చెప్పమ్మా ఏమైంది? 4. దేవుని స్తోత్రం. తర్వాత 4వది ఏంటంటే కరుణా కటాక్షాలను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణా కటాక్షాలను ఈ సంవత్సరం మన దయా కిరీటాన్ని దేవుడు ఇప్పటి వరకు నీకు ఉంచాడు. ఆమేనా? కరుణా కటాక్షాలను నీకు కిరీటంగా పెట్టాడు నీ నెత్తి మీద దేవుడు. దేవుని స్తోత్రం. అంటే కనబడని కిరీటం పెట్టాడు నీకు ఆయన. దేవుడు ముళ్ళ కిరీటం పెట్టలా నీ మీద. ముళ్ళ కిరీటం ఆయన పెట్టించుకున్నాడు. నీకేమో కరుణా కటాక్షాలు కిరీటంగా పెట్టాడు. దేవుని స్తోత్రం. ముళ్ళ కిరీటం ఆయన ధరించాడు, నీకు దయా కిరీటాన్ని పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 5వది పక్షిరాజు వలె. పక్షిరాజు యవనంలాగా నీ యవనాన్ని మార్చేస్తున్నాడంట. అంటే దానికి అర్థం ఏంటి? పక్షిరాజు యవనంలాగా మార్చేస్తున్నాడంటే దానికి అర్థం నీ పాపం చేయమని కాదు అర్థం.
యమనేశ్వరంలో జీవించమని కాదు, ముసలోడయ్యాక కూడా పొడిసోళ్ళలాగా సిందిరేమని కాదు అర్థం. ముసలోడైపోయినా సరే దేవుని కొరకు పరిగెత్తాలి అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముసలోడైపోయినా సరే ఈ రోజు కూడా మనం చూస్తున్నాం అక్కడక్కడ ముసలోడైపోయిన దేవుని సేవకులు కూడా ఆ వయసులో ఉన్న సేవకులతో పాటుగా పోటీగా పరిగెడుతున్నారు. కారణం ఏంటంటే పక్షిరాజు యవనం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. పక్షిరాజు యవనం వలె దేవుడు ఆయన బిడ్డల యవనాన్ని మార్చేస్తాడంట. దేవుని స్తోత్రం. పక్షిరాజు ముసలిది అయిపోయినా సరే అది ఎలా ఎగిరిద్ది అంటే వయసులో ఉన్న పక్షిలాగా ఎగిరిద్ది పైకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఆరోది మేలులతో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, త్వరగా ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. అందరూ యేసయ్యా, 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 యేసయ్యా. ఏడోది ఏంటంటే ఏడోది ఏం చేస్తాడండి? న్యాయం తీరుస్తాడంట దేవుడు. దేవుడికి స్తోత్రం. మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు ఆయన. ఆమేనండి. అన్యాయస్తుడు కాదండో. ఈ మధ్యన మన దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీ. సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ప్రార్థనా స్థలాలను ఎక్కడా కూడా సర్వే చేయడానికి వీల్లేదు. అంటే జడ్జి గారిలో ఏముంది ఇప్పుడు? దేవుని మనసు ఉంది ఆయనలో. దేవుని స్తోత్రం. అంటే ప్రార్థనా స్థలాలు ఎక్కడా కూడా సర్వే చేయడానికి వీల్లేదు. కొంతమంది అక్కడక్కడ ఏమంటున్నారంటే ఈ మసీదులో పలానా విగ్రహం దొరికింది, ఈ మసీదు కంటే ముందు ఇక్కడ గుడి ఉండేది, ఇది మాది, ఇలాంటి సర్వే చేసి లేనిపోని చేస్తున్నారు కొంతమంది. అందుకే సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే కింద కోర్టులు కూడా తీర్పిచ్చింది. ఎవరో కూడా ఎక్కడ చర్చిలు అక్కడ అలా ఉంచండి, ఎక్కడ మసీదులు అక్కడ అలా ఉంచండి, ఎక్కడ గుళ్ళు అక్కడ అలా ఉంచండి, ఎక్కడ కూడా ఏ విధమైన సర్వేలు మీరు చేయొద్దు. దేవునికి స్తోత్రం. మన దేవుడు న్యాయం చేసే దేవుడు యేసయ్య. ఆమేనా? హల్లెలూయా. స్టీవెన్ అనే కూడా చక్కగా పాడతాడు. న్యాయము తీర్చే నీవు నాకుండగా తెలుసుగా మా చెప్పండి అదేంటి తర్వాత ఏమని ఉండదు. చాలు యేసయ్య. దేవుని స్తోత్రం. న్యాయం తీర్చే దేవుడు యేసయ్య. ఆమేనండి. దేవుని స్తోత్రం. బలమైన పరిశుద్ధాత్మ ఇక్కడ కుమ్మరించబడుతుంది. బలమైన పరిశుద్ధాత్మతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని విషయాలు ఇక్కడ భక్తుడైన దావీదు అనుకుంటున్నాడంటే ఇప్పుడు చెప్పు ఎన్ని విషయాలు? 7 విషయాలు ఆలోచిస్తున్నాడు. ఒకటి, నా దోషాలన్నింటినీ నా ప్రభు, నా ప్రాణమా నీ దోషాలన్నింటినీ క్షమించాడు ఆయన అని ప్రాణంతో అనుకుంటున్నాడు. నా ప్రాణమా నీ సంకటాలన్నీ కుదిర్చాడు ఆయన. నా ప్రాణమా. తర్వాత సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు. నా ప్రాణమా ఎన్నోసార్లు నిన్ను చంపడానికి సింహం వచ్చింది, కాపాడాడు ఆయన. నా ప్రాణమా ఎన్నోసార్లు నిన్ను చంపడానికి ఎలుగుబంటి వచ్చింది, కాపాడాడు ఆయన. అంటే మరణాన్ని తప్పించాడు. నా ప్రాణమా ఎంతకాలం నువ్వు బ్రతికున్నావంటే ఇది కేవలము ఇది ఆయుడిచ్చిన కృప. నువ్వు ఎంతకాలం బ్రతికున్నావంటే నువ్వు ఎందుకు బ్రతుకున్నావు? ఆన్లైన్లో కొట్టడానికి కాదు, ఆన్లైన్లో తిట్టడానికి కాదు. ఏంటి ఆన్లైన్లో కొడతానని దేవుడు బతికించాడా? ఆన్లైన్లో మురికి తిట్లు తిట్టడానికి ఉంచాడా? దేవుడు లేకపోతే ఆన్లైన్లో లేకపోతే వేరే వాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడడానికి ఉంచలా. దేవుడు కరుణా కటాక్షాలను నీ కిరీటంగా ఎందుకు ఉంచాడంటే ఇంకా నీవు ఆయన సన్నిధిలో ఫలించాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పక్షిరాజు లాంటి
పక్షిరాజు ఎవరు లాంటి యవనం ఇచ్చాడు, బలం ఇచ్చాడు దేవుడు. మేలుతో ఎన్నో మేలులు చేశాడు నాకు, ఎన్నో నా ప్రాణమా ఎన్నో మేలు చేశాడు ఆయన. నాకు అత్యంత బాగా ఇష్టమైన ఓల్డ్ సాంగ్ నాకెన్నో నా త్వరగా రావాలి నువ్వు పరిగెత్తుకుంటా. నాకెన్నో మేలులు చేసి నాకెన్నో మేలులు చేసి మంచి దేవుడు అండి. ఎన్ని మేలు చేసి ఉంటాడు. ఒకసారి ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ దావీదు గారు లాగా, ఏ దావీదు? బెత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడైన దావీదు, దేవుడికి ఇష్టమైన దావీదు. ఈ దావీదు కాదుండో అమ్మ, అర్థమవుతుందా? ఈ దావీదు కాదు. దావీదు పేరు పెట్టుకున్నంత మాత్రాన మనం అందరం దావీదులం కాదు. కానీ ఆయన దేవుడు హృదయానుసారుడు అంట. ఆయన దేవుని స్తోత్రం. ఆ దావీదు ఒక క్షణం కూర్చుని ఆలోచన చేస్తే, అమ్మో చాలా మేలులు, మామూలు మేలులు కాదు, మేలులతో తృప్తిపరిచాడు నా దేవుడు. తర్వాత ఏమన్నా? నీతి క్రియలు జరిగించి బాధింపబడే వారందరికీ కూడా దేవుడు న్యాయం తీరుస్తాడని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మూలాన ఎవరూ కూడా బాధించబడకూడదు. ఆమేనండి. నీ మూలాన ఎవరన్నా బాధించబడి ఒకవేళ వాళ్ళ దేవునికి మొరపెట్టారా, నీ తాట దేవుడు తీస్తాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు ఎవరి మూలానన్నా బాధించబడ్డావా, వాళ్ళ తాట దేవుడు తీస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ నీకు నువ్వుగా ఎవరిని బాధించకూడదు. దేవునికి స్తోత్రం. అంటే చెప్తాను, దేవునికి స్తోత్రం. నీకు నువ్వుగా ఎవరిని బాధించకూడదు. ఆమేనను. ఒకవేళ ఎవరైనా నిన్ను బాధిస్తే దేవుడే న్యాయం తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 26వ వచనం చదువుకుంటే, యేసయ్యా వందనాలయ్యా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 2వ దినవృత్తాంతాలు 20:26 త్వరగా తీయాలి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. ఇక్కడ యోధా రాజ్యంలో యెహోషాపాతు రాజు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు 3 సైన్యాలు వాళ్ళ మీదకి వచ్చినాయి. జాగ్రత్తగా అంటే ప్రాఫెసీగా రాబోతుంది ఈ మాట. 3 సైన్యాలు వచ్చినాయి. 3 ఊర్ల జనాభా కలిసి ఒకసారి మన ఊరి మీదకి వస్తున్నారు. ఇంకేం చేస్తాం? కర్రలు అట్టుకుంటామా? కత్తులు అట్టుకుంటామా? అర్థమవుతుందా? 3 ఊర్ల జనాభా ఒక్కసారి వాళ్ళ మీదకి వస్తున్నారు. ఏం చేయాలో వాళ్ళకి ఏమి తోచల. ఒక క్షణం ఒకవేళ ఏదన్నా మనం వినకూడని మాటలు ఏమన్నా విన్నామనుకోండి, ఎప్పుడన్నా ఒక క్షణం షాక్ అయిపోతాం. ఏం చేయాలో. ఒకరోజు నేను మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు నేను బంగారం కొట్టుకాడ బంగారం గురించి మాట్లాడదామని వెళ్ళాను. ఈలోపు మా అన్నయ్య ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేశారు, రే నాన్న చనిపోయాడు రా అన్నట్టు అనిపించి. ఆయన ఏదో చెప్పాడు. నాకు ఎలా అర్థమైందంటే నాన్న చనిపోయాడు అన్నట్టు.
ఒక క్షణం అక్కడ నేను షాక్ గురైపోయి. ఎందుకంటే బాగా నాకు ఇష్టమైన వ్యక్తి మా నాన్నగారు. బాగా మా కుటుంబంలోకి వెళ్ళి అందరికంటే బాగా. ఒక క్షణం ఆయన ఏదో చెప్తే నాకెలా అర్థమైంది, ఏమన్నారా అంటే ఏం కాదు ఇంటికి రమ్మన్నాం బేగా ఈ టైపులో ఏదో ఏం బాగుంది. చాలా నాకు షాక్ అయిపోయా. వినకూడని సందర్భం ఏదన్నా నువ్వు విన్నప్పుడు షాక్ అయిపోతావు ఎప్పుడన్నా, గుర్తుంచుకోండి. కానీ ఇక్కడ 3 సైన్యాలు వస్తుంటే ఏమి చేయాలో వాళ్ళకి ఏమీ అర్థం కాల పాపం. యూదులందరూ కూడా చిన్న పిల్లలు, నడిప్రాయం కలిగిన వాళ్ళు, వృద్ధాప్యలో ఉన్న వాళ్ళందరూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వాళ్ళందరూ ప్రభువా ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు అయ్యా, అయ్యా మాకు దిక్కు నీవేనయ్యా అని ప్రార్థన చేశారు. వాళ్ళు మాకేం చేయాలో కూడా తోచట్లేదయ్యా, మాకు దిక్కు నీవే ప్రభువా అని ప్రార్థన చేశారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసి వెంటనే దేవుడు ఎంతసేపు ప్రార్థన చేశారు, ఒకే ప్రార్థన. ఈ ప్రార్థన 3 రోజులు చేశారు దేవుని సన్నిధిలో ఉంది. దేవుని స్తోత్రం. అర్థమైందా? అంటే ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీకు ఓపిక లేకపోయినా దేవుని సన్నిధిలో నువ్వు మూలుగుతావు చూసావా, కన్నీరు గారుస్తావు చూసావా, వేదన పడతావు, కలవరపడతావు, బాధపడతావు ఉంటావు, అది కూడా దేవుడు ప్రార్థనగా పరిగణిస్తాడు. దేవుని స్తోత్రం. చెప్తుంది దేవుని స్తోత్రం. ఒకసారి మాటలు రావు ప్రార్థన చేయడానికి, ఒక్కోసారి చేతుల్లాగో చప్పట్లు కొట్టడానికి, ఒక్కోసారి పాట రాదు ఆరాటన చేయడానికి. హృదయం వేదనతో నిండినప్పుడు, బాధతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడుతుంటాం. మన వేదన దేవుడు ప్రార్థనగా అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం. అయ్యా ఏం చేయాలో మాకు తోచట్లేదు ప్రభువా, అయ్యా మాకు దిక్కు నీవేనయ్యా అని ప్రార్థన చేస్తే 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడంటే, మీరు వెళ్ళి ఓరకే నిలబడండి, యుద్ధం నేను చేస్తా అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు నీ జీవితంలో యుద్ధం చేయాలంటే నువ్వు మౌనంగా ఉండాలి. ఆమేనానండి. నువ్వు నోరు మూసుకోవాలి దేవుడు యుద్ధం చేయాలంటే. అవునయ్యా కాదు ఆమేనానండి. అవునయ్యండి, అవునయ్యా. దేవుడు యుద్ధం చేయాలంటే నువ్వు చేతులు కట్టుకోవాలి. నాకు అదే ఒరే నేను యుద్ధం చేయకుండా నువ్వేం పరిగెడుతుంటే ఇంక నేను ఎక్కడ చేయను యుద్ధం, ప్రతి దానికి నువ్వు పరిగెడుతుంటే నువ్వు కూర్చోాలా, నువ్వు కూర్చుంటే యుద్ధం నేను చేస్తా అన్నాడు 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం దేవుడు. నేను సైలెంట్ అలాగనే ఓకే ఇక వెళ్ళను, ఇక ఎటు వెళ్ళను, సరే చూడండి ఇప్పుడు చూడండి ఇక అని నేను ఇలా అయిపోయా, సైలెంట్ అయిపోతే దేవుడు ఎక్కడికక్కడ పరిస్థితులు అన్నీ కూడా సైలెంట్ చేసేసాడు. దేవుని స్తోత్రం. నువ్వు యుద్ధం నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆయన యుద్ధం చేయడు నీ పక్షాన. నువ్వు సైలెంట్గా అయిపోయి ప్రభువా ఏం చేస్తావు చేయను, ఆయనకు నీకు చేతికి అప్పచెప్తున్నాను, ఇలా ఉందయ్యా పరిస్థితి, లేకపోతే ఇలా మాట్లాడుతున్నారయ్యా, లేకపోతే ఇలా యుద్ధం చేస్తున్నారయ్యా, నీకేం చేస్తావు చేయను ఆయన అని నువ్వు ఎప్పుడైతే సైలెంట్ అవుతావో యోధా వారి పక్షాన, యెహోషాపాతు పక్షాన దేవుడు ఎలాగైతే యుద్ధం చేశాడు అలాగ మన పక్షాన యుద్ధం చేస్తాడు ఆయన. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. అందరూ మౌనంగా ఉండి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని స్తుతించుకుంటా సైన్యం అంతా వెళ్తుంటే, కొడతాకెళ్తలా, కత్తిలు తీసుకెళ్తలా, యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును అని స్తుతించుకుంటా వెళ్తుంటే వచ్చిన 3 ఊర్ల జనాభా, 3 సైన్యాలు, 3 రాజ్యాల జనాభా వాళ్ళే ఏం చేశారు, ఒడుచుకుని శత్రువులు వాళ్ళే చనిపోయారు. 4వ రోజున వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా ఒలుచుకోవడానికి వెళ్ళి అమ్మయ్యా యుద్ధం దేవుడు చేశాడు, అమ్మయ్యా శత్రువులు పోయారయ్యా అని అనికిన అక్కడితో ఊరుకోలేదు. కానీ బంగారం అంతా ఒలుచుకున్నాక శత్రువుల దగ్గర 4వ రోజున బెరాకా అంటే దానికి అర్థం ఏంటంటే స్తుతి అంటే అక్కడే ఉంది ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. బెరాకాలోయలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట 4వ రోజున. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు మేలు పొందుకున్నాక, ఆమేనానండి, దేవుడు నీ పక్షాన యుద్ధం చేసినప్పుడు, దేవుడు నీకు మేలు చేసినప్పుడు, దేవుడు నీకు సహాయం చేసినప్పుడు, దేవుడు నీకు సంతృప్తి ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది కనీసం కృతజ్ఞత కూడికి పెట్టుకోకపోయినా చర్చిలో అయినా సాక్ష్యం చెప్పాలి. రక్తస్రావంతో కలిగిన స్త్రీ ఏమంది యేసయ్య దగ్గర, స్వస్థత పొందుకుని సైలెంట్గా వెళ్ళిపోతుంది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది బయటికి, ఎవరో నన్ను ముట్టుకున్నారన్నాడు. దేవుని స్తోత్రం. వెంటనే పేతురు వాళ్ళందరూ ఏమన్నారు, అయ్యా జనాలు తండోపతండాలుగా గుంపులుగా ప్రభా నిన్ను ముట్టుకోవడానికి, నిన్ను పట్టుకోవడానికి, నిన్ను అంటుకోవడానికి అనేక మంది గుంపులుగా వస్తున్నారు,
అనేక మంది తగులుతుంటారు కదా అంటే లేదు లేదు, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. అంటే ఎందుకు చెప్పాడంటే యేసయ్య ఆమెను బయటికి ఎక్కడ, అప్పుడు వెంటనే ఆమె వణుకుతా బయటకు వచ్చాయ్యా ప్రభా నేనేనయ్యా ఆ వ్యాధిగ్రస్తురాలు, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని నేనేనా ఆయన. ఇదిగో ఇన్ని సంవత్సరాలు నాయన నా డబ్బంతా హాస్పిటల్ ఖర్చు పెట్టానయ్యా, ఎక్కడా నయం కాలేదయ్యా. కానీ ఇదిగోనైనా ప్రభా నీ వస్త్రపు చెంగు కొట్టంగానే నాకు స్వస్థ వచ్చేసిందయ్యా అని ఏం చేసిందంటే యేసు ప్రభు వారి దగ్గర ఒప్పుకోండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సాక్ష్యం చెప్పింది అక్కడ. అర్థమవుతుంది నా మాట? టోన్ భలే ఉంది. దేవుని స్తోత్రం. ఏం చెప్పింది? సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం చెప్పంగానే వెంటనే యేసయ్య ఏమన్నాడంటే అమ్మా నీకు ఇంకా సంపూర్ణ స్వస్థత కలిగిద్ది, సంపూర్ణ విడుదల కలిగిద్ది, సమాధానము గలదానివై పొమ్ము అన్నాడు యేసయ్య. కుమారి సమాధానము గలదానివై పొమ్ము అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. స్వస్థత వచ్చింది కానీ ఆవిడికి ఇంకేం రాలేదు, అప్పటికి సమాధానం రాలేదు. రెండోది యేసయ్య ఎప్పుడైతే బహిరంగంగా ఆవిడ సాక్ష్యం చెప్పిందో యేసయ్య అన్నాడు సమాధానము గలదానివై నువ్వు పొమ్ము అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. అందరూ చెప్తూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంటే దీంట్లో ఉన్న నీతి ఏంటంటే ఒక్కోసారి నీ మీదకి ఒక సైన్యం కాదు 3 సైన్యాలు వస్తాయి. జాగ్రత్తగానండి. అప్పుడే ఇంట్లో సరుకులు అన్నీ అయిపోతాయి. ఇంట్లో మీ ఆవిడ వచ్చి నీ మీద ఒక బాంబు వేద్దే, ఒక రాయి వేద్దే. ఈలోపు టెండరోడు వచ్చి నీ మీద ఒక బాంబు వేస్తాడు. ఈలోపు బయటికి ఎక్కడికి వెళ్తే ఆడు ఇంకో బాంబు వేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది నీకు ఇవన్నీ? ఈ 3 బండ్లు వచ్చి పడేసరికి ఒక బండ అయితే నువ్వు చేయించేస్తావు. జాగ్రత్తగానండి. ఒక బండ అయితే నిన్నేం చేయలేదు. ఆమెనండి. అందుకే ఏంటంటే తెలుగుగాడు 3 బండ్లు వేస్తాడు నేను ఎత్తు మీద. షాక్ అన్నమాల షాక్, ఒకదానమ్మల ఒకటి, ఒకదానమ్మల ఒకటి, ఒకదానమ్మల ఒకటి. 3 సమస్యలు వచ్చేసరికి నీకు ఎలా ఉంటుంది అంటే మైండ్ చిక్కిరి బొక్కిరిగా చకాగ్గా ఇక ఏం చేయాలో తెలియక ఏం చేస్తావంటే కోప్పడతావు. ఎవరిగా మానసిస్తావు అంటావు. లేకపోతే ఎవరి మీదో చూపించవలసిన కోపం నీ భార్య మీద చూపించేస్తావు. బయట వాళ్ళు కొట్టవలసింది వాళ్ళు కొట్టవలసిన కోపం వచ్చి నీ భార్యను కొట్టేస్తావు. ఎందుకంటే ఎవరిలోకి భార్య అంటే మరి ఈజీగా దొరికిద్ది కదా ఇంట్లో, అవునా? లేకపోతే ఎవరినో కొట్టవలసింది నీ పిల్లల్లో కొట్టేస్తావు. అర్థమవుతుందా? అదే మనం తగ్గించుకోవాలి. దేవుడు అదే అంటున్నాడు. ఆ 3 బండలు నీ మీద పడినప్పుడు నువ్వు వెంటనే నువ్వు ఉన్న స్థలంలో నువ్వు మోకాళ్ళు వేసి నువ్వు ఎక్కడుంటే అక్కడ ఒక్క క్షణం ప్రభా ఈ సమస్యల నుంచి నన్ను విడిపించిన ఆయన, ప్రభా నాకు దిక్కు నీవేనాయన, మాకు దిక్కు నీవేనాయా అని చిన్న ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే నీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు వెంటనే నీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. వస్తే సమస్యలు అన్నాక సమస్యలు ఉంటే జీవితంలో సంతోషం కూడా ఉంటుంది. జాగ్రత్తగానండి. జీవితం అంటే కష్ట సుఖాల కలయికే జీవితం. అర్థమవుతుందా నేను చెప్పింది? కష్టం వచ్చిందని వెళ్ళి ఏదో అంటారు చూసారా, కష్టం వచ్చిందని అన్నం కొండ వదిలేస్తే ఏమైంది? అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. తర్వాత లోకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే 17-16 లోక 17-16 యేసయ్యా వందనాలయ్యా. గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఒక పరిగెత్తుకుంటా ప్రభువా యేసయ్యా అని పరిగెత్తుకుంటా వచ్చి థ్యాంక్ యూ జీసస్, యేసయ్యా వందనాలయ్యా అని వెంటనే యేసు ప్రభు పాదాల మీద పడిపోయాడంట ఒకడు. అక్కడ జరిగింది నేను చెప్తున్నా మీకు. దేవుని స్తోత్రం. జరిగింది మీకు ఎలా తెలుసు? మీరు చూసారంటే చూసినట్టుగా క్యాచ్ చేపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. ప్రభువా నీకు వందనాలయ్యా, నన్ను స్వస్థపరిచావయ్యా అని వెంటనే వచ్చి యేసు ప్రభు వారి పాదాల మీద పడిపోయాడంట. ఎవరో అమ్మా కుష్ఠరోగం కలిగిన వ్యక్తి. దేవుని స్తోత్రం. 10 మంది ఆ దినాల్లో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసయ్యా ఈ కుష్ఠరోగంతో చాలా బాధపడుతున్నామయ్యా, కుష్ఠరోగం కుదిరిగా ఉంచిద్దా మనిషిని ఒక చోటన ఏం చేద్దే? జనాల్లోకి వెళ్తే అప్పుడే దొరదొస్తుంది. కుదురు ఉంచిద్దా?
అమ్మాయి ఉన్నారా? అది మహాబాధ. ఒక రకం చెప్పాలంటే కుష్టు పొడలు వచ్చినప్పుడు దానికి ఆనమాలు ఏంటంటే, కుష్టు పొడ మచ్చ వచ్చినప్పుడు ఆ మచ్చ ఇలా పుట్టుకుంటే స్పర్శ తెలియదు. బైబిల్లో రాయబడింది అలాగా, స్పర్శ తెలియదు. ఇక ఒక ఆమె మన సంఘంలో ఇప్పుడు కాదు, గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఈ గోర్లన్నీ పుచ్చిపోయింది. ఒక యవనస్త్రాలకి పుచ్చిపోతే మందుల షాపు కాడికి తీసుకెళ్తే వాళ్ళు అన్నారంట, ఇది కుష్టి వ్యాధి లాగా ఉంది, ఇది అర్జెంటుగా రాజమండ్రి తీసుకెళ్ళి చూపించండి అన్నారంట. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. కుష్టి వ్యాధి లాగా ఉంది, రాజమండ్రి వెళ్ళి చూపించండి అని అంటే, ఇంకప్పుడు ఆ సమయంలో ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రభువుని నమ్మి ప్రార్థన చేయించుకుని ప్రార్థనా తైలం తీసుకెళ్ళి రాశారు ఏళ్ళకి, గోర్లకి. దెబ్బకి అన్నీ మాడిపోయినాయి. అన్ని ప్రార్థన తైలం రాయంగానే దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం మాడిపోయింది. యేసు ప్రభువులో ఉన్న స్పెషల్ అదే, యేసయ్యలో ఉన్న గొప్పతనం అదే. దేవుని స్తోత్రం. 10 మంది కుష్ఠరోగులు వచ్చి, ప్రభా నేను చాలా బాధపడుతున్నాను ఆయన అంటే, ఈ దినాల్లో ఏదైనా పలానా జబ్బు అని చెప్పాలంటే ఎవరు చెప్పాలి అమ్మా? ఆ దినాల్లో అది కుష్టి వ్యాధో కాదో చెప్పాలంటే దేవుని యాజకులు నాలాంటి వాళ్ళు చెప్పాలి అక్కడ. దేవుని స్తోత్రం. అంటే దేవుని యాజకుల్ని, సేవకులు ఏమంటారు? యాజకుడు. యాజకుల దగ్గరికి వెళ్ళి కనబడండి అన్నాడు యేసయ్య. ఒకే మాట చెప్పాడు, దేవుని స్తోత్రం. ఆ పరిస్థితుల్లో నిజంగా 10 మంది కుష్ఠరోగుల్లో నువ్వు ఉన్నావు అనుకోండి, ఆమె అనుకోకండి, ఒకవేళ ఉన్నావు అనుకోండి, ఏమంటావో తెలుసా? ప్రభా నువ్వేదో నాకు మేలు చేస్తావని నీ దగ్గరికి వస్తే ఆడి దగ్గరికి వెళ్ళి ఈడి దగ్గరికి వెళ్ళి అంటున్నావు ఏంటయ్యా? నువ్వు చేయలేవా ప్రభా? నీ వల్ల కాదానాయనా? అక్కడికి వెళ్ళమంటున్నావు ఏంటయ్యా? ఇక్కడికి వెళ్ళమంటున్నావు ఏంటి ప్రభా అని అవిశ్వాసంగా మాట్లాడతావేమో ఒకేలా. కానీ వాళ్ళు ఏం చేశారంటే సైలెంట్గా యేసయ్య వెళ్ళమన్నాడంటే సైలెంట్గా వెళ్ళారు. వెళతా ఉండగానే వాళ్ళకి అందరికీ స్వస్థ వచ్చేసింది. దేవుని స్తోత్రం. అందరూ చెబుతారు దేవుని స్తోత్రం. వెంటనే ఒకడు వెనక్కి తిరిగి పరుగున దేవుని స్తుతించుకుంటే గొప్ప శబ్దంతో, అక్కడ రాయబడింది, గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తూ, అబ్బో యేసయ్య చాలా గొప్పవాడు, చాలా గొప్ప దేవుడు, నన్ను స్వస్థపరిచాడు, యేసయ్య నన్ను బాగు చేశాడు, ఇదిగో నాకు స్వస్థ వచ్చేసింది, అందరూ చూడండి నన్ను అని అనుకుంటా పరిగెత్తుకుంటా వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, నువ్వు అంత మంచోడురా అని అనలేదు. అక్కడ 17వ వచనం చదువుకుంటే, అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కదా. యేసయ్యకి ఎలా తెలుసు దారిలో 10 మందికి స్వస్థ వచ్చేసిందని? ఆయనే కాబట్టి. దేవుని స్తోత్రం. మిగతా 9 మందికి ఎక్కడా అని అడిగాడు యేసయ్య. అంటే 9 మందికి ఏం లేదు, ఈ ఒక్కడికి ఏముంది? కృతజ్ఞత ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు ఏంటి, ఈ దినాల్లో కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆమేనండి. కృతజ్ఞత కలిగి ఎవరుంటారో వాళ్ళని దేవుడు అంచెలంచెలుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. నిజం నేను చెప్తున్నాను. కృతజ్ఞత లేని వాళ్ళందరికీ కూడా దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంటాయి. కృతజ్ఞత అంటే కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం కాదు నేను అనేది. దేవుని సన్నిధిలో కనీసం దేవుడు నీకు మేలు చేస్తే కనీసం సాక్ష్యమైనా చెప్పాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఒక ఆమె వాళ్ళ ఆయన గారికి హాస్పిటల్లో ఉంటే 4 లక్షలు ఖర్చు అయ్యి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు. యేసయ్య స్వస్థపరిచింది ఎవరు? ప్రార్థన ఏం చేశాను, స్వస్థత మాత్రం యేసయ్యే. స్వస్థపరిచిన తర్వాత ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పింది. చాలా సంతోషం. వందనాల తల్లికి. దేవునికి స్తోత్రం. రెండోసారి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అల్లుడి గారికి యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది వస్తే ఆ టైంలో కూడా ప్రార్థన చేస్తే యేసయ్య స్వస్థపరిచాడు. కానీ మళ్ళీ సాక్ష్యం చెప్పలా. మూడోసారి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ మనవడు హాస్పిటల్లో ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు. సాక్ష్యం చెప్పలా. తర్వాత 4వది, ఒక రోజున మేము అశ్వరావుపేట ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఓ చోట నా ఊరేగింపులో కనపడింది ఆవిడ. నా గుండె జల్లుమంది. గుండె అయ్యో ఈ గొర్రెకి ఎన్నిసార్లు గాయం కట్టాను, ఈ గొర్రెల్ని మళ్ళీ ఎక్కడ ఉంది పందులతో, ఈ గొర్రెని శుభ్రంగా కడిగాను, ఎన్నోసార్లు గాయం కట్టానే,
ఈ గొర్రెని యేసు ప్రభులాగా, యేసు ప్రభు చేతిలో, యేసు ప్రభు ఎత్తుకునే గొర్రెగా, యేసు ప్రభు వారు ఇష్టపడే గొర్రెగా తయారు చేద్దాం అనుకున్నామే. కానీ ఈ గొర్రె ఏమైందంటే, ఈ గొర్రెలో చేరలేదు, వెళ్ళి మళ్ళీ మేకల్లోనే చేరింది. ఏంటా అని చాలా బాధ కలిగింది. తర్వాత 4వసారి వేరే ఓ చోటను ప్రార్థన పెడతాకెళ్తే ఆ తల్లి అక్కడ కనపడింది. అక్కడ కనబడి ఏమనుందంటే, అయ్యగారు చాలా సమస్యలు వచ్చేసినాయండి, అయ్యగారు కిడ్నీలో హాస్పిటల్కి వెళ్తే 2 కిడ్నీలు పాడైపోయాయి అన్నారండి డాక్టర్ గారు అని అందామా. ప్రార్థన జరిగే ఇంటికాడ అక్కడికి వచ్చింది. అప్పుడు 4వసారి వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు నేనేమన్నానంటే, అదే టైం అక్కడ కరెంటు పోయింది. దేవునికి స్తోత్రం. ఏమన్నాను ఎప్పుడు కరెంటు పోయినప్పుడు ఏమన్నాను? బయటికి వెళ్ళి వరండాలో ప్రార్థన పెడతాం. వరండాలో ప్రార్థన పెడతాం కాదు, కరెంటు ఎందుకు పోయిందో నాకు తెలీదు. కానీ యేసు ప్రభులో ఉన్న శక్తి అంటే ఎక్కడే మీకు రుజువుపరుస్తాను. యేసు ప్రభు వారు ఎలాంటి దేవుడో చూపిస్తాను ఎక్కడే మీకు. కరెంట్ ఇప్పుడే వస్తుంది, మీరు బయటకు కూడా వెళ్ళక్కర్లేదు. చూడండి ఆయన పవర్ ఏంటని చెప్పి చిన్న ప్రార్థన చేస్తే వెంటనే జమ్మని ఒక 5 నిమిషాల్లోపే కరెంట్ వచ్చేస్తుంది. ఇది యేసు ప్రభులో ఉన్న శక్తి. నువ్వు పూర్తిగా నమ్మితే, పూర్తిగా సమస్య విడిచి నా ప్రభు వైపు తిరిగితే, నా యేసయ్య నిన్ను బాగు చేస్తాడమ్మా అని చెప్పా. దేవుని స్తోత్రం. నా యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు, అయితే నమ్మకంగా ఉండు ఆయనకి అని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మకంగా ఉండి నువ్వేం చేయాలంటే, స్వస్థత పొందుకున్నాక నువ్వు రక్షణ పొందాలి అని చెప్పాను. దేవుని స్తోత్రం. బలవంతం ఏమి కాదు, వాళ్ళ ఇష్టం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను అంటాను, కృతజ్ఞత లేకపోతే చాలా బండ్లు పడతాయి జీవితంలో. జాగ్రత్తగానండి. కృతజ్ఞత ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను బట్టి ఆయన సంతోషపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన జీవితంలో ప్రతి విషయంలో, చిన్న విషయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, పెద్ద విషయానికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక్కోసారి మనకు చేసేది మనకు కీడులాగా అనిపిస్తే, మనకు నష్టంలాగా అనిపిస్తే, మనకు బాధ కలిగించేది అనిపిస్తే, కానీ సమస్తము కూడా రోమపత్రిక 8:28 ప్రకారం సమస్తము కూడా దేవుని పిల్లలకి మేలు కొరకే దేవుడు జరిగిస్తున్నాడు. ఆమేనండి. దేవుని స్తోత్రం. దేవుడు సమస్తము కూడా మేలే చేస్తాడు ఆయన. ఆమేనండి. కొన్నిసార్లు ఆయన చేసేది మనకి నష్టం కలిగించేటట్టుగా అనిపిస్తుంది, బాధ కలిగించేటట్టుగా అనిపిస్తుంది, ఇబ్బంది కలిగించేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ సమస్తము కూడా మన మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏ విషయంలో కూడా భయపడకుండా ప్రతి విషయంలో కూడా దేవుని వైపు మనం చూడాలి. ఆమేన్. నీకు సహాయం చేసేది ఎవరంటే పాస్టర్ గారు కాదు. అమ్మ ఎన్నారా, పాస్టర్ గారు చెప్తే ఏ మూలం చేస్తాడు నీకు సహాయం, కానీ యేసయ్య నీకు సహాయం చేస్తే సమృద్ధిగా నీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కోసారి భక్తి చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో తొట్టిల్లిపోయావు అది కూడా నీ మేలుకే. అసలు ఏ విషయంలో కూడా తొట్టిల్లుకోకుండా నువ్వు పరిగెడుతున్నావు అనుకో, నీకేమనిపిస్తుంది అంటే, నా అంతటోడు లేడు అని 2 కొమ్ములు వస్తాయి. ఏదన్నా పొరపాటు నీలో ఏదన్నా ఇబ్బంది ఉందనుకోండి, ప్రభా నాలో ఈ బలహీనత ఉంది, నేను బలహీననే ప్రభా, ఇంకా నేను బలహీనరాలే ప్రభా అని నువ్వు సరి చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. ఏ బలహీనత లేదనుకోండి, భక్తి గర్వం వచ్చేస్తుంది. మళ్ళీ అదొకటి ఉంది తెలుసా మీకు, భక్తి గర్వం రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక పాస్టర్ గారికి ఈ ఉపమానం చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగానండి. ఆయన పేరు సెయింట్ ఫ్రాన్సిస్ గారు. అందరూ చెప్పండి. సెంట్ కాదు, సెంట్ కావాలంటే మన ఏలి అని అడగండి, చెప్తాడు రకాల. దేవుని స్తోత్రం. సెంట్ వాడటం తప్పని కాదు, అలాగని యేసుప్రభు వారి తల మీదే అత్తరపోయబడింది, ఆయనే మనకు మాదిరి. దేవుని స్తోత్రం. సెయింట్ ఫ్రాన్సిస్ గారు. ఈ పాస్టర్ గారికి కుష్ఠరోగులు అంటే నచ్చేది కాదంట. కుష్ఠరోగులు చూసినప్పుడు ఈయనకి కడుపులో నుంచి దేవేసేదంట. చూశారు ఎప్పుడన్నా? కడుపులో నుంచి దేవేస్తుండేదంట. ఈయనేమని ప్రార్థన చేసేవాడు అంట ప్రతిరోజు, ప్రభా కుష్ఠరోగుల ఇళ్లలో భోంచేసావు, నువ్వు కుష్ఠరోగుల ఇంట్లోకి లేసాయి భోంచేశాడు. తెలుసా మీకు ఆ విషయం? కుష్ఠరోగి అని సీమోని ఇంట్లో భోంచేశాడు. భోజనానికి పిలిస్తే, మీరు ఎవరన్నా నన్ను భోజనానికి పిలిచారనుకోండి, నేను రానమ్మా, నాకు వేరే రకాల చాలా ప్రత్యేకమైన కొన్ని రకాలు కావాలి, నేను రాను అన్నాను. ఎలా ఉంటుంది? సాధారణంగా చాలా మంది భోజనానికి సేవకులను ఎక్కడ మీటింగ్ పిలిచినప్పుడు అడుగుతుంటారు, అయ్యారు మీరు ఏది తింటారండి,
అడుగుతుంటారు, అయ్యా ఏదైనా పర్లేదండి, ఏదో ఒకటి ఉండండి అయ్యారు అంటాం. ఏదైనా పర్లేదండి అంటాం. ముందే సేవకులు అడుగుతారు, కానీ ఏదైనా ఇష్టమైంది ఏదన్నా ఒక ఐటెం చెప్పు అనుకోవాలకే ఇక ఎంతగా ఎంత ఉండేసి పెడతారు అక్కడ. కానీ మనిషి ఎంత తింటాడు? దేవుని స్తోత్రం. సహోదరుడు తింటాక అదే చెప్పా. మొన్న అక్కడ ప్రార్థనకి వెళ్తే రాజభోజనం పెట్టారు వాళ్ళు, మన సహోదరి గోలా గారు. అవునా? మళ్ళీ బయట ఎక్కడ అవకాశం ఉండదని నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను సత్యం కూడా, సేవకులు భోజనం చేసే కాడే. తర్వాత మనక్కడ ప్రార్థన జరిగినప్పుడు అన్నీ అయిపోయాక మనోడికి అన్ని పనులు చూసుకుని వచ్చాక కూర అయిపోయిందంటే, కూర కూడా లేదంటే ఇక్కడ. అంటే అప్పుడు తిన్నది నువ్వే, ఇప్పుడు లేకుండా బాధపడింది. సేవ అంటే అదే, మరి సేవ అంటే అదే నాయన. చెప్పాను ఆల్రెడీ మనోడికి, సేవ అంటే అదే. కడుపు నిండిన రోజు ఉంటుంది, కడుపు నిండిన రోజు ఉంటుంది, దేవుడు ఇచ్చిన రోజు ఉంటుంది, చెట్టు కింద భోజనం ఉంటుంది, రాయల్ టేబుల్ దగ్గర భోజనం కూడా ఉంటుంది, రాజరిక భోజనం కూడా ఉంటుంది. అన్నీ అనుభవిస్తేనే సేవ. దేవుని స్తోత్రం. అదేంటే మొన్న అక్కడ పెట్టావు కదా రాయల్ టేబుల్ కాడ, ఇప్పుడు నా చెట్టు కింద భోజనం ఏంటి అనకూడదు. ఎక్కడిస్తే అక్కడ జాగ్రత్తగా ఏది ఇస్తే అది తినాలి. దేవుడి పని అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ సెయింట్ ఫ్రాన్సిస్ గారి గురించి చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను. ఒక చోటన మన విశ్వాసులు వేరే వాళ్ళు కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటికి మేము కృతజ్ఞత కూడికి వెళ్తే, కృతజ్ఞత కూడికేనది పాలు ఇచ్చారు చెరో గ్లాసులో పాస్టర్ గారికి నాకు. ఆ పాలన్నీ మరి ఎలా ఎప్పుడు పోలో లేకపోతే ఏమైందో తెలియదు కానీ పాలన్నీ మురుగు వాసన వచ్చేస్తుంది. కాగబెట్టిచ్చారు, మురుగు వాసన చానాళ్ళు అయిపోతుంది. మురుగు వాసన వచ్చేస్తుంది. ఇక్కడ కాదు, కంగారు పడకుండా అటు ఇల్లు చాలా దూరం వెళ్తే ఏం చేయాలి? ఇప్పుడు సగం దాకా వాసన వస్తుంది. ఏం చేయాలి? వదిలేస్తాలో బాధపడతారు. సరే ఏదైతే అదైంది. దైవజనులు ఏసన్న గారు లాంటి వాళ్ళు ఉమ్మునే కలుపుకుని తినేశారు అన్నంలో. మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళం కాదని చెప్పి సైలెంట్గా బిగబట్టుకుని అలాగా గడగడ బిగబట్టుకుని అలాగే మురుగోసన వస్తున్న పాలు అలాగే తాగేసి అలా గ్లాస్ పక్కన పెట్టి, ప్రభా ఈ మనసు ఇచ్చావయ్యా, ఈ మనసు నువ్వు ఇచ్చిందే నాకు నేనుగైతే తాగలేను ప్రభా అని అనుకున్నా. దేవునికి స్తోత్రం. సేవకుడికి కడుపు నిండిన అనుభవం ఉంటుంది, కడుపు నిండని అనుభవం కూడా ఉంటుంది. సేవకుడికి ప్రతి పరిస్థితి దేవుడు పాఠాలు నేర్పిస్తాడు. ఒక్కోసారి ఎందుకు నేర్పిస్తాడు పాఠాలు? సంఘానికి చెప్పాలి కాబట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పాస్టర్ గారికి, సెయింట్ ఫ్రాన్సిస్ గారికి కుష్ఠరోగుని చూస్తే కడుపులో నుంచి దేవేసేదంట ఆయన. ఎవరికి? సెయింట్ ఫ్రాన్సిస్ గారికి. ఆయన అనేవాడు అంటే, ఏసయ్యా కుష్ఠరోగులు ఇళ్లలో భోంచేసావయ్యా, ఆ మనసు నాకు కావాలయ్యా, నీ మనసు అని చాలా అడిగితే ప్రార్థన చేస్తుంటే ఒక సందు ఉంది. ఇలాగ మనకి ఈ సందు ఎలాగుందో అలా సందు, ఆ సందులో నుంచి ఒక ముసలాయన కుష్ఠరోగి నడుచుకుంటా వస్తున్నాడంట. ఒక రోజున ఈయన అనుకున్నాడంట, నాలో నుంచి ఈ మనసు పోవాలి అని దగ్గరికి వెళ్ళి ఆ ముసలాయని గట్టిగా కౌగిలించుకుని, బాబాయ్ ఇట్లా బాబాయ్ అని గట్టిగా కౌగిలించుకుని ఆ ముసలాయని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడంట. ఆ కుష్ఠరోగి అయిన ముసలాయన్ని. ఆ ముసలాయన కొంచెం పక్కపక్క నవ్వుకుంటే ఎదరికెళ్ళి జమ్మని అదృశ్యం అయిపోయాడండి ఆయన. దేవుని స్తోత్రం. ఎవరు ఈ ముసలాయన? ఇక్కడ ఉన్నారు ఎవరు? యేసు ప్రభువే సాక్షాత్తు కుష్ఠరోగిలాగా వచ్చేసాడు అక్కడికి, ఆయుల్లో నుంచి ఆ మనసు తీసేయడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు ఆ మనసు కలిగి ఉండాలి. వెంటనే ఆ దైవజనుడు, ప్రభా నాలో నుంచి ఈ మనసు తీసివేయడానికి నీవే సాక్షాత్తు మనిషిగా వచ్చావయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా, థ్యాంక్ యూ జీసస్ అని దేవుడు స్తుతించాడంట ఆ దైవజనుడు. దేవునికి స్తోత్రం. నీలో దేవునికి విరోధంగా ఏ మనసు ఉందో ఆ మనసు తీసేసుకోవాలి నువ్వు. ఆమేనానండి. కొంతమంది దేవుని సంధికి వెళ్ళినా సరే ఆ మనసు వేరే సహోదరులు చూసినప్పుడు నీ మనసు ఎలా ఉండాలంటే, ఏళ్ళు నా సంఘపెట్టులో నా యొక్క దేవుని ప్రజలు అనే మనసు రావాలి. దేవుని మనసు నీకు రాకుండా ఇంట్లో వాళ్ళు అందరూ ప్రేమిస్తారు, బయట వాళ్ళు కూడా నువ్వు ప్రేమించాలి. అదే యేసయ్య మనసు. ఇంట్లో వాళ్ళు ప్రేమించి మానవ సేవే మాధవ సేవ అని పద్యాల్లో గతంలో మనం చదువుకున్న. మాధవుడు అంటే దేవుడు, మానవ సేవే మాధవ సేవ. యేసు ప్రభు వారు కూడా చెప్పింది అదే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించాలి. ఒకటి. రెండోది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అలాగే నీవు ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు ఆయన. ఆమేనానండి. చాలాసార్లు అడుగుతుంటా, ప్రభు నన్ను బట్టి నీకు మహిమ రాకపోయినా పర్లేదు, కానీ నన్ను బట్టి మీ నామానికి అవమానం రానివద్దయ్యా. నన్ను బట్టి కానీ, నా కుటుంబాన్ని బట్టి కానీ, నా సంఘ బిడ్డలను బట్టి కానీ ఎక్కడ అవమానం? సంఘ బిడ్డలు తేడాగా ఉన్నా ఎవరిని అంటారంటే పాస్టర్ గారిని అంటారు. అదిగో అప్పుడు చర్చికి వెళ్తుంది చూడు ఎలా మాట్లాడుతుందో.
పాస్టర్ గారు అయ్యే నేర్పిస్తున్నాడేమో వీళ్ళకి అంటారా? పాస్టర్ గారు ఇట్లాంటివి నేర్పిస్తున్నాడేమో. నిన్ను అనరు కానీ నిన్ను బట్టి పాస్టర్ గారికి అవమానం, నిన్ను బట్టి దేవునికి అవమానం. అందుకే ఒకవేళ నిన్ను బట్టి ఈ గడిచిపోయిన ఈ సంవత్సరంలో ఎప్పుడైనా నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం వస్తే ఆ విషయంలో దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దేవుడి దగ్గర సరి చేసుకుని నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి ముందు ఇప్పుడే మన హృదయాన్ని మనం సరి చేసుకుని సిద్ధపడదాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడి ఈ కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, అయ్యా నా స్వభావాన్ని మార్చయ్యా. యేసయ్యా నా హృదయాన్ని మార్చయ్యా. అయ్యా నాలో ఉన్న రాతి గుండెను తీసివేయనాయన. అయ్యా నాకు మాంసపు గుండెను దయచేయనాయన. అయ్యా నన్ను బట్టి మీ నామానికి అవమానం రానియొద్దయ్యా. అయ్యా నన్ను బట్టి మీ నామానికి అవమానం రానియొద్దయ్యా. ప్రభానని క్షమించయ్యా, ప్రభానని క్షమించయ్యా, ప్రభానని క్షమించయ్యా. అందరూ అడగండి, ఏ విషయంలో నువ్వు బలహీనురాలుగా ఉన్నావో, ఏ విషయంలో నువ్వు బలహీనుడిగా ఉన్నావో, ఏ విషయంలో నువ్వు జయించలేకపోతున్నావో ఆ విషయంలో దేవుని క్షమాపణ అడుగు. ఇదిగో భక్తుడైన దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. ఇదిగో నా ప్రాణమా, ఒకప్పుడు ఇదిగో అడుగులో ఉండేవాడు నువ్వు. నా ప్రాణమా, ఒకప్పుడు ఇదిగో గొర్రెలు కాసుకునేవాడివి. నా ప్రాణమా, అడుగు జంతువులమయ్యా నా ప్రాణాపాయ స్థితిలో ఉన్నావు. ఇదిగో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు. యేసయ్య నీ దోషాలన్నిటినీ క్షమించాడు. దేవుని సన్నిధిలో దావీదు తన ప్రాణంతో అనుకుంటున్నాడు, యేసయ్య నీ దోషాలన్నిటినీ క్షమించాడు. యేసయ్య నీ వ్యాధులన్నిటినీ కుదిర్చాడు. ఇదిగో నీ సంకటములన్నిటినీ కుదిర్చాడు ఆయన. ఇదిగో యేసయ్య సమాధిలో నుండి నీ ప్రాణాన్ని మోచించాడు. సింహం నుంచి నిన్ను కాపాడాడు. ఎలుకబట్టి నుంచి నిన్ను కాపాడాడు. ఇదిగో ఎన్నో మార్లు ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఎన్నో యాక్సిడెంట్ల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. ఎన్నో వ్యాధుల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. ఇదిగో కరుణ కటాక్షాల్ని దేవుడు నీకు కిరీటంగా ఉంచాడు. పక్షి రాజు లాంటి యవ్వనాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ప్రభా నీకు వందనాలయ్యా. అయ్యా నీవిచ్చిన యవ్వన బలంతో అయ్యా నీ పని చేసే కృప నాకు దయచేయండి అయ్యా అని అడుగుదాము. ఇదిగో అంతేకాకుండా ఇదిగో లెక్కలేనని మేలును దేవుడు నీకు జరిగించాడు. ఇదిగో అంతేకాకుండా అనేకమైన సందర్భాల్లో దేవుడు నీకు న్యాయం తీర్చాడు. అందుకే నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు అంటున్నాడు దావీదు. ఇదిగో నీవు కూడా ఒక్క క్షణం ప్రార్థించి, నా ప్రాణమా ఇదిగో ఒకవేళ ఆయన చేసిన ఉపకారాలలో దేనినైనా మర్చిపోయావేమో ప్రభా నన్ను క్షమించయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా. ఇదిగో నువ్వు మనుష్యులు ఎడల కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉంటే ఇదిగో దేవుని ఎడల కూడా నీవు కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉంటావు. ప్రభా నన్ను క్షమించయ్యా. యేసయ్యా నన్ను క్షమించయ్యా. యేసయ్యా నా బలహీనతల నుంచి నన్ను విడిపించిన ఆయన. ఇదిగో ఈ సంవత్సరపు అంతంలోకి వచ్చి ఉన్నానయ్యా. అయ్యా నా బలహీనతల నుంచి నన్ను విడిపించయ్యా. అయ్యా నా బంధకాల నుంచి నన్ను విడిపించయ్యా. అయ్యా నాకు విడుదల దయచేయను. అయ్యా ఎంతకాలము నీ రెక్కల చట్ని నన్ను భద్రపరిచావయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. ఇదిగో అమ్మోనీయులు, మోయాబీయులు, సేయీరు, మన్యవాసులు యెహోషాపాతు మీదకి, యోధా రాజ్యం మీదకి వస్తున్నప్పుడు వాళ్ళు అంటున్నారంట దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా అయ్యా మా దిక్కు నీవేనయ్యా అని అంటున్నారు వాళ్ళు. ప్రభా మాకు దిక్కు నీవేనయ్యా అంటున్నారు. ఒక్క క్షణం నోరు తెరవండి అందరూ. యేసయ్యా మాకు దిక్కు నీవేనయ్యా అంటున్నారు. అందరూ అడగండి, యేసయ్యా మాకు దిక్కు నీవేనయ్యా. నోరు తెరవండి అందరూ. యేసయ్యా మా దిక్కు నీవేనయ్యా. యేసయ్యా మా దిక్కు నీవేనయ్యా అని అడగండి. ప్రభానికి వందనాలయ్యా. ప్రభానికి స్తోత్రాలయ్యా. ప్రభానికి స్తోత్రాలయ్యా. యేసయ్యా నీ మనసును దయచేయలే అయ్యా. నీ మనసును దయచేయను ఆయన. కుష్టు రోగులు సైతం ప్రేమించాడు యేసయ్యా. కుష్టు రోగులు ఇంటిలో భోజనం చేశాడు యేసయ్యా. దేవుడు ఆయనే తగ్గించుకుంటే మనం ఎంతటి వారము. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తుతులు ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. 10 మందిని దేవుడు స్వస్థపరిస్తే ఒక్కడ మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఈ దినాల్లో కూడా ప్రజలు అలాగే ఉన్నారు. ఆయన చేసిన ఉపకారములలో అదేని నువ్వు మర్చిపోకూడదు. ఇదిగో ఈ సంవత్సరం ప్రారంభం నీతో పాటుగా ప్రారంభించిన వాళ్ళు కొంతమంది లేరు, కానీ దేవుడు నిన్ను మాత్రం సజీవ లెక్కలో ఉంచాడు. దేవుడు నిన్ను మాత్రం కాపాడాడు. ఆయన చేసిన మేలులో దేనిని మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం.